హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు స్పెషల్ రెసిపీ వచ్చేటప్పటికి కోడిగుడ్డు ములక్కాయల ఫ్రై అండి. కోడిగుడ్డుతో ములక్కాయల ఫ్రై చాలా సింపుల్ రెసిపీ, ఈజీగానే అయిపోతుంది. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో చేసుకునేటువంటి ఒక రెసిపీ అన్నమాట. వీడియోలోకి వెళ్ళిపోయే ముందు ఇప్పటివరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన గంట సింబల్ నొక్కండి. ఆల్ అనే ఆప్షన్ వస్తుంది, దాన్ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే నేను చేసే ప్రతి ఒక్క వీడియో కూడా మీ మొబైల్లో ముందుగా నోటిఫికేషన్గా వస్తుంది. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఇంకొంతమందికి చేరుతుంది. ఈ వీడియోలో చూపించిన ప్రాసెస్ ప్రకారం చేసుకోండి. ఇప్పటివరకు ఒక టేస్టీ రెసిపీలా ఇది అనుకోవచ్చు. పండగకి ఒక స్పెషల్ రెసిపీ కూడా. అయితే వీడియోలో ఒక చిన్న మిస్టేక్ అండి. అది ప్రాసెస్ అంతా చేస్తుంటే నేను యాడ్ చేయబోయేటప్పటికి అది పొరపాటున డిలీట్ నొక్కితే ఆ మిగిలినటువంటి ప్రాసెస్ అంతా కూడా డిలీట్ అయిపోయింది. కాకపోతే ఈ రెసిపీ ఎలా చేసుకోవాలో మాత్రం ఇట్లా ఇప్పుడు నేను మొత్తం ఇంగ్రీడియంట్స్ ఏమేమి కావాలి, ఎలా చేయాలి అనేటువంటి ప్రాసెస్ మాత్రం నేను మొత్తంగా చెప్తాను. అదేవిధంగా చేసుకోండి. ఒక టేస్టీ సింపుల్ రెసిపీ అనేటువంటిది మీరు కూడా చేయొచ్చు. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇంకా ఇప్పుడు నేను చేసిన రెసిపీకి వచ్చేటప్పటికి 3 కోడిగుడ్లను 3 ములక్కాయలు తీసుకున్నాను అండి. ఇంకా మామూలుగా కొద్దిగా తగినంత ఆయిల్ ఇంత అని చెప్పట్లేదు, తగినంత ఆయిల్, తర్వాత ఆవాలు, జీలకర్ర. మామూలుగా అయితే మనం కోడిగుడ్డు పొరటు కానీ ఫ్రై కానీ చేసేటప్పుడు ఆవాలు, జీలకర్ర వేయం. కాకపోతే దీనికి అవసరం అవుతాయి ఆవాలు, జీలకర్ర, ఉప్పు, కారం, పసుపు. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ అండి. ఇంకా స్పెషల్గా వేరే యాడ్ చేసేటువంటి మసాలాలు కానీ ఇవి కానీ ఏమీ లేవు. 3 ములక్కాయలని కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ మీకు నచ్చితే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేయొచ్చు. ఇక్కడ నేనైతే వేయలేదు. అది 3 ములక్కాయలని శుభ్రంగా కడిగిన తర్వాత ఒక్కొక్క ములక్కాయని 3 అంగుళాల పొడవుతో కట్ చేసి పెట్టుకోండి. దానికి కొంచెం నూనెతో వేయించేసి ఆవాలు, జీలకర్ర వేసి నూనె వేయించి ఉప్పు, కారం, పసుపు వేసి చాలా తక్కువ నీళ్ళు పోసి ఉడికించాలండి. ములక్కాయ ఉడకాలి, కాకపోతే బాగా పేస్ట్ లాగా అయిపోకూడదు. మనం పట్టుకుంటే ఉడకాలి, కానీ బాగా ఎక్కువగా ఉడికిపోకూడదు. అట్లా చూసుకొని తీసుకొని పక్కన పెట్టి ఉంచుకోండి. తర్వాత 2 ఉల్లిపాయలు, పెద్ద సైజు ఉల్లిపాయలు అయితే 2 ఉల్లిపాయలు, 2 పచ్చిమిర్చి తీసుకోండి. లేదా చిన్న మీడియం సైజు చిన్న అంటే ఒక 3 తీసుకోండి. అట్లా తీసుకొని సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు, తర్వాత 2 పచ్చిమిర్చిని కూడా కట్ చేసి పెట్టుకొని, మనం కోడిగుడ్డు పొరటు కానీ లేదా కూర కానీ చేసేటప్పుడు ఏం చేస్తామంటే ఆవాలు, జీలకర్ర వేయం. కాకపోతే ఈ రెసిపీకి అదే స్పెషల్గా ఉంటుంది అనమాట. నూనె తగినంత నూనె పోసుకొని, కానీ కొంచెం ఎక్కువ, అంటే కోడిగుడ్డు పొరటు కంటే కూడా కొంచెం అంత ఎక్కువ అయితే నూనె అయితే సరిపోతుంది. 1 స్పూన్ అంత ఎక్కువగా. అట్లా తీసుకున్న నూనెలో బాగా కాగిన తర్వాత ఆవాలు, జీలకర్ర వేసి వేగిన తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు కూడా బాగా వేసి వేయించిన తర్వాత మీరు కడాయిలో చేస్తున్నా, అట్ల పెనం మీద చేస్తున్నా, లేదా కొంచెం వెడల్పాటి గిన్నెలో చేస్తున్నా సరే, ఆ వేగిన ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు కొంచెం మజ్జిగ తీసుకొచ్చి ఒక రౌండ్ షేప్ వచ్చేలా చేసి పెట్టుకోండి. దాని మీద ఏం చేస్తారంటే ఆ వేగిన దాని మీద ఈ 3 కోడిగుడ్లని మనం పోయాలి. కొంచెం చిదిపేసి పోస్తే 3 కూడా అట్టు ఆమ్లెట్ లాగా, అంటే ఆమ్లెట్ టైప్లో ఉంటుంది, ఆమ్లెట్ కాదు, కొంచెం బాగా మందంగా వస్తుంది. అట్లా ఉన్నదాన్ని ఏం చేయాలంటే కొంచెం 2 వైపులా వేగేయాలి. ఇప్పుడు ఇటు వేసిన తర్వాత ఉప్పు, కారం, పసుపు దానికి తగినంత యాడ్ చేస్తాం. యాడ్ చేసిన తర్వాత కొంచెం అది అందుకున్న తర్వాత మంట కొంచెం మీడియం మీద పెట్టి దాన్ని తిప్పేసిన తర్వాత 2వ వైపు కూడా బాగా వేగినట్టుగా అవుతుంది. అది చూడటానికి ఎట్లా ఉంటుందంటే ఒక బన్ టైప్లో ఉంటుంది. అట్లా అయిన తర్వాత దాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయాలండి. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అట్లా కాడతో చాలు, ప్రత్యేకంగా షేప్ రావాలని ఏం లేదు. కొంచెం ముక్కలా కట్ చేసుకొని ఏం చేయాలంటే కొంచెం అటు ఇటు వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత కొంచెం ముక్కల్ని దూరం జరిపితే మధ్యలో నూనె వస్తుంది కదా, ఆ ముక్కలకి అట్లా బాగా వేగిన తర్వాత ఆ మధ్యలో వచ్చిన నూనెకి ఈ మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఉప్పు, కారం, పసుపు వేసి కొంచెం నీళ్ళతో ఫ్రై చేసి పెట్టుకున్న ములక్కాయలు ఉంటాయి కదా, అవి మధ్యలో వేయాలి. వేసి ఒక 2 నిమిషాలు అయిన తర్వాత వేయించుకున్న తర్వాత ఈ ములక్కాయల ముక్కలు మనం కోడిగుడ్డు ఆమ్లెట్ కొంచెం బన్నలాగా పోసి ముక్కలుగా చేసుకున్నటువంటి ఆ ముక్కలను రెండింటిని కూడా బాగా కలిపి ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవటమేనండి. అంతే సింపుల్గా ఎంతో టేస్టీగా ఉంటుందండి. ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఎంతో టేస్టీగా ఉండే కోడిగుడ్డుతో ములక్కాయల ఫ్రై రెసిపీ చాలా అంటే చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. ఇది ప్రతి ఒక్కరికి నచ్చుతుంది.
అన్నంలోకైనా బాగానే ఉంటుంది. అంటే ములక్కాయలు అనేటప్పటికి మన చపాతీ కంటే ములక్కాయలు పక్కన పెట్టి చపాతీకి కూడా దీన్ని యూజ్ చేసుకోవచ్చు. అన్నంలోకి, వీటిలోకి, సాంబార్కి, పప్పుకి తోడుగా కాంబినేషన్గా కూడా బాగానే ఉంటుందండి. పూరీకైనా సరే. కాకపోతే ఏంటంటే ఈ ములక్కాయలు తినడానికి ఇబ్బందిగా ఉంటే చపాతీ, పూరీకి దాన్ని పక్కన తీసి పెట్టేసేసి మిగిలిన కోడిగుడ్డుతో తినవచ్చు, లేదా అన్నానికి, వీటన్నిటికి కూడా బాగానే ఉంటుందండి. దీంట్లోనే మనం అన్నం చేసిన తర్వాత కొద్దిగా కొంచెం మధ్యలో నూనె చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కొంచెం యాడ్ చేసుకొని మనం ఉడికిన అన్నాన్ని కూడా వేస్తే అది కూడా కొంచెం ఫ్రైడ్ రైస్ టైప్లో అది కూడా బాగా టేస్టీగానే ఉంటుందండి. ఇదండి ఇవాళ రెసిపీ, కోడిగుడ్డుతో ములక్కాయల ఫ్రై. కోడిగుడ్డు ఆమ్లెట్లా పోసుకొని దీన్ని కోడిగుడ్డు ఉడికించి కూడా చేసుకోవచ్చు సేమ్ ప్రాసెస్తో. కాకపోతే ఏంటంటే కోడిగుడ్డు ఉడికించిన దానికి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఎక్స్ట్రా యాడ్ చేయాలి. దీనికి అవసరం లేదండి. కోడిగుడ్డుతో ములక్కాయల ఫ్రై రెసిపీ రెడీ అండి. ఇది మొత్తం ప్రాసెస్ అంతా అయిన తర్వాత ఇట్లా ఉంటుందన్నమాట కోడిగుడ్డు ములక్కాయల రెసిపీ అనేటువంటిది. చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి తింటే మళ్ళీ మళ్ళీ తినాలనిపించేటువంటి రెసిపీ అండి. ఇదండి ఇవాళ టేస్టీ రెసిపీ. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఇంకొంతమందికి చేరుతుంది, ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. ఇలాంటి వీడియోలు మరిన్ని చేయడం కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ ఆల్.